ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ హాజరయ్యారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, ఎస్ఐఆర్, 2 ఏళ్ల పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై ప్రధానంగా చర్చిస్తున్నారు. రైట్, 3 పార్టీలకు సంబంధించి ఎన్డీఏ కీలక నేతల సమావేశం అయితే కొనసాగుతోంది. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా ఈ సమావేశంలో పాల్పంచుకున్నట్లుగా తెలుస్తోంది. మీటింగ్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సునీల్, ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఒక కీలక భేటీ అయితే ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైన నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి కూడా ఇక్కడ చర్చిస్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఎస్ఐఆర్ గురించి కూడా ఒక కీలక చర్చ జరుగుతుంది. ఎందుకంటే 2024లో ఎక్కడెక్కడో ఉన్న ప్రజానీకం, దేశంలో కావచ్చు వివిధ దేశాల్లో ఉన్న ప్రజానీకం, కొంతమంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారు కూడా ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలో సర్ వలన వారికి వచ్చే ఇబ్బంది గురించి టీడీపీకి కావచ్చు, మిత్రపక్షాలకు ఉన్న సంస్థాగత ఓటు బ్యాంక్ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడా కొంత ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే కొంత కార్యాచరణ సిద్ధం చేశారు. ఆ అంశం గురించి కూడా చర్చిస్తున్నారు. అయితే ఈరోజు ప్రధానంగా రాజ్యసభ అభ్యర్థుల గురించి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఎన్డీఏ సంబంధించి ఇప్పటికే 4 స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయ్యి 4 స్థానాలు కూడా ఇక్కడ కూటమికి దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూటమిలో ఎవరికి, ఎందుకంటే జనసేన ఆ స్థానాన్ని ఆశిస్తుంది. బీజేపీ అయితే ఇప్పుడు వరకు హైకమాండ్ నుంచి ఎటువంటి రిక్వెస్ట్ అయితే రాలేదు. కానీ ఇక్కడ చూస్తే కనుక జనసేన నుంచి కొంత ఆశిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే జనసేనకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఒక స్థానాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తన విజ్ఞాపనను చంద్రబాబు ముందు పెట్టబోతున్నారు. ఎన్డీఏ మొత్తానికి పెద్దగా ఉన్న చంద్రబాబు దృష్టికి అంశాలు తీసుకొస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా చర్చిస్తున్న పరిస్థితి చంద్రబాబు నివాసం బయట మనం ఉన్నాం. కొద్దిసేపటి కింద పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా తన నివాసానికి వెళ్లారు. చంద్రబాబు కూడా సచివాలయంలో కేబినెట్ సమావేశం ముగించుకొని ఆయన నివాసానికి చేరుకున్నారు. మొత్తం కూడా చర్చిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమి ఏదైతే 4 స్థానాలు దక్కే అవకాశం ఉన్నాయి కాబట్టి జనసేన ఒక సీటు ఆశిస్తుంది. టీడీపీ నుంచి కూడా అత్యధిక పోటీ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ఈసారి అవకాశం లేదు అని చెప్పినట్టు మనకు సమాచారం వస్తుంది. అయితే ఆ పార్టీ జాతీయ నాయకత్వం అయితే ఇప్పుడు వరకు కూడా చంద్రబాబుని ఎటువంటి రిక్వెస్ట్ అయితే చేయలేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 3 స్థానాలు టీడీపీ పోటీ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. 3 స్థానాలకు సంబంధించి టీడీపీలో చాలా మంది సీనియర్ నేతలు అయితే టికెట్ని రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. దీనిలో అనేక రకాల సమీకరణలు కూడా నడుస్తున్నాయి. కమ్మ సామాజిక వర్గం నుంచి అత్యధిక పోటీ అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా కిలార్ రాజేష్, నారా లోకేష్ కి సన్నిహితుడిగా ఉన్న కిలార్ రాజేష్ కావచ్చు, అదేవిధంగా గల్లా జయదేవ్, అదే టీడీ జనార్దన్, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు తదితర నేతలంతా కూడా ఇక్కడ ఏదైతే భాష్యం రామకృష్ణ నేతలంతా కూడా ఆశిస్తూ ఉన్నారు. అదేవిధంగా సానా సతీష్, కాపు సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎంపీగా ఉన్న సానా సతీష్ ఆశిస్తున్నారు. అదేవిధంగా దళిత కోటాలో వర్ల రామయ్య ఆశిస్తున్నారు. 2019లో తనకు త్రుటిలో చేజారిన అంశాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే రాయలసీమ నుంచి రెడ్డప్ప గారు శ్రీనివాసరెడ్డి ప్రధానంగా ఆశిస్తున్నారు. తిప్పేస్వామి కూడా బీసీ కోటాలో రాయలసీమ నుంచి ఆయన ఆశిస్తున్నారు. ఏదైతే లింగారెడ్డి కూడా ఆయన కూడా రెడ్డి కోటాలో ఆశిస్తున్నారు. వీరంతా కూడా ఎవరి ఈక్వేషన్. అదేవిధంగా మైనార్టీ కోటాలో ఎంఏ షరీఫ్ కూడా తనకి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ విధంగా ఈక్వేషన్ అయితే చాలా ఇదిగా కనిపిస్తుంది. అదే చింతకాయల విజయ్, ఉత్తరాంధ్రకు సంబంధించిన కీలక నేత, ఉత్తరాంధ్రకు సంబంధించి 3 సార్లు కూడా త్రుటిలో ఆయనకి ఏదైతే ఎంపీ స్థానం కోల్పోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అనకాపల్లి నుండి పోటీ చేయాలనుకున్నప్పటికీ సాధ్యం కాలేదు. ఆయన కూడా బీసీ కోటాలో చింతకాయల విజయ్ కోరుతున్నారు. ఈ విధంగా అనేక ఈక్వేషన్స్ అయితే తెరపైకి వస్తున్నాయి. టీడీపీలో అయితే అత్యధిక పోటీ అయితే మనకి కనిపిస్తూ ఉంది. సునీల్. ఎస్ రవిచంద్, అయితే లిస్ట్ అయితే ఆశావహుల సంఖ్య అయితే భారీగానే ఉంది. అండ్ లిస్ట్ కూడా చాంతాడంతున్నట్టుగానే కనబడుతోంది. ముఖ్యంగా టీడీపీ పార్టీలు అండ్ ముందు నుంచి వస్తున్నటువంటి ఊహాగానాల ప్రకారం బీజేపీకి ఈసారి టీడీపీ పార్టీ ఆ స్థానాన్ని కేటాయించే అవకాశంలో కొంత ముందే క్లారిటీ ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమావేశం అనంతరం రాజ్యసభ అభ్యర్థుల లిస్ట్ ఖరారయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? అండ్ అలాగే ఎస్ఐఆర్ గురించి ఎటువంటి చర్చలు జరిగే అవకాశం ఉంది? అంటే సునీల్, ముఖ్యంగా రాజ్యసభ అభ్యర్థుల విషయానికి వస్తే ఈ రోజు జనసేన నుంచి కూడా కొంత రిక్వెస్ట్ అయితే వస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే చంద్రబాబుకి తన అభిప్రాయం తెలిపారు.
జనసేన నుంచి కూడా అభ్యర్థి దాదాపు లింగమనేని రమేష్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏదైతే జనసేనకు ఒక స్థానం కేటాయిస్తున్నట్టు ప్రకటిస్తారు, ఆ తర్వాత జనసేన నాయకత్వం కూడా ఈ రాత్రి కానీ రేపు ఉదయం కానీ తమ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ను ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే టీడీపీ అంతర్గతంగా ఈ రోజు అభ్యర్థులను ప్రకటిస్తారా లేదన్న క్వాలిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే 8వ తారీఖు వరకు కూడా నామినేషన్లకు ఆఖరి తేదీగా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కాకపోతే రేపు ఎల్లుండు మంచి రోజు అని చెప్తున్నారు. 6వ తారీఖు నామినేషన్ చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఒకవేళ అన్ని అవకాశాలు ఉంటే కనుక ఈ రాత్రి కానీ రేపు కానీ టీడీపీ అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సునీల్. ఓకే రవిచంద్, థ్యాంక్ యూ.